హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్య. రీసెంట్ గా ఇండియన్ కోస్ట్ గార్డ్ కు సంబంధించి జనరల్ డ్యూటీ అలానే డొమెస్టిక్ బ్రాంచ్ యాంత్రిక్ లో మరి 3 కేటగిరీస్ ఫ్రెండ్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. చాలా బెస్ట్ జాబ్స్. కాంపిటీషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇది ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. దీంట్లో జనరల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచ్, యాంత్రిక్ సంబంధించి ఒకే నోటిఫికేషన్ లో రిలీజ్ అనేది చేయడం జరిగింది. ఇది జనవరి 5, 2021 మార్నింగ్ 10 o'clock నుంచి 19 జనవరి 2021 ఈవినింగ్ 6 గంటల వరకు మాత్రమే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకున్నట్లయితే కేవలం వీటికి మెయిల్ పురుషులు మాత్రమే అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే జనరల్ డ్యూటీకి 10+2 అంటే ఇంటర్, మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. డొమెస్టిక్ బ్రాంచ్ చూసుకున్నట్లయితే కేవలం 10th క్లాస్ పాస్ అయింటే సరిపోతుంది. యాంత్రిక్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ తో పాటు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ లో రేడియో అండ్ పవర్ అనేది కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంది. ఏజ్ మినిమం 18 years అనేది ఉండాలి. మాక్సిమం 22 years వరకు అప్లై అనేది చేసుకోవచ్చు. జనరల్ డ్యూటీకి సంబంధించి ఆగస్టు 1, 1999 నుండి 31 జూలై 2003 మధ్య ఎవరైతే జన్మించింటారో ఈ 2 డేట్లని ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. డొమెస్టిక్ బ్రాంచ్ కి 1 అక్టోబర్ 1999 నుంచి 30 సెప్టెంబర్ 2003 మధ్య ఎవరైతే జన్మించింటారో ఈ డేట్లను కలుపుకొని వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఈ పైన మెన్షన్ చేసింది యాంత్రిక్ కూడా వర్తిస్తుంది ఫ్రెండ్స్. ఎవరైతే SC/ST క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు 5 years, అలానే OBC క్యాండిడేట్స్ నాన్ క్రీమీ లేయర్ ఉంటారో వాళ్ళకు 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. వేకెన్సీ చూసుకున్నట్లయితే GD జనరల్ డ్యూటీకి సంబంధించి అన్రిజర్వ్డ్ కి 114, EWS కి 33, OBC కి 83, ST కి 7, 23, SC కి టోటల్ 260 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. DB చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ 22, EWS 6, OBC కి 8, ST కి 3, SC కి 11, టోటల్ 50 వేకెన్సీస్ ఉన్నాయి. యాంత్రిక్ మెకానికల్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ 13, EWS 3, OBC కి 7, ST కి 4, SC కి 4, టోటల్ 31. ఎలక్ట్రికల్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ లో 4, EWS కి 1, OBC కి 1, ST 0, SC కి 1, టోటల్ 7 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. యాంత్రిక్ ఎలక్ట్రానిక్స్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ 7, EWS 0, OBC 2, ST 0, SC 1, టోటల్ 10 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. టోటల్ గా మనకు 358 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇవి కేవలం టెంటేటివ్ అని ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అక్కడ ట్రైనింగ్ స్లాట్స్ బట్టి ఇవి చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. SC/ST వాళ్ళకు ఇక్కడ వేకెన్సీస్ చూపించినట్లయితే మీరు జనరల్ క్యాండిడేట్స్ లాగా కూడా అప్లై అనేది చేయొచ్చు. కానీ ఏజ్, పాసింగ్ మార్క్స్, కన్సెషన్ కానీ రిలాక్సేషన్ కానీ ఉండదని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కానీ SC/ST క్యాండిడేట్స్ అయితే వాళ్ళకు ఫీ ఎక్సెంప్షన్ అనేది ఉంటుంది అనమాట. మీరు ఫ్రీగా అప్లై చేయొచ్చు. సెలెక్షన్ ప్రాసెస్ మనకు 4 stages అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 4 stages లో మనం సాటిస్ఫైడ్ పర్ఫార్మెన్స్ ఇస్తేనే వాళ్ళు ట్రైనింగ్ అనేది మిమ్మల్ని తీసుకువెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్క క్యాండిడేట్ అన్ని స్టేజ్ల్లో బయోమెట్రిక్, ఫోటో ఐడెంటిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. స్టేజ్ 1 రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఏ పోస్టులకు ఏ రిటర్న్ టెస్ట్, వాళ్ళకి పాసింగ్ మార్క్స్ ఎంత, రిమార్క్స్ ఏమైనా ఉన్నాయని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం డొమెస్టిక్ బ్రాంచ్ చూసుకున్నట్లయితే కేవలం ఒక సెక్షన్ మాత్రమే వీళ్ళు కండక్ట్ చేస్తారనమాట. మినిమం పాసింగ్ మార్క్స్ అన్రిజర్వ్డ్ EWS, OBC కి అయితే 30 రావాలి, SC/ST కి అయితే 27 వస్తే సరిపోతుంది. GD చూసుకున్నట్లయితే 2 సెక్షన్స్ కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్, 1+2 అనేది. ఫస్ట్ సెక్షన్ లో మినిమం 30, తర్వాత సెక్షన్ 2 లో 20, టోటల్ 50 మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. అలానే SC/ST వాళ్ళకు 27+7 44 మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. యాంత్రిక్ ఎలక్ట్రికల్ చూసుకున్నట్లయితే వీళ్ళకు సెక్షన్ 1, సెక్షన్ 3, అలానే ఎలక్ట్రానిక్స్ కి సెక్షన్ 1, సెక్షన్ 4, మెకానికల్ కి సెక్షన్ 1, సెక్షన్ 5 అనేది కండక్ట్ చేస్తారనమాట. వాటికి సంబంధించిన మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ నావిక్, GD నుంచి మెకానికల్ వరకు ఈచ్ సెక్షన్ కంపల్సరీగా మీరు పాస్ మార్క్స్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో డీటెయిల్స్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకు 5 సెక్షన్స్ అనేది అక్కడ మెన్షన్ చేశారు కదా, దానికి సంబంధించి ఇక్కడ క్లియర్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్, డీటెయిల్స్ ఆఫ్ ఎగ్జామినేషన్, సబ్జెక్ట్ వైజ్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, పాసింగ్ మార్క్స్ ఏంటి, ఏ సిలబస్ బేస్ చేసుకుని ఈ క్వశ్చన్స్ అడుగుతారని. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 1 చూసుకున్నట్లయితే మాక్సిమం 60 మార్క్స్ ఉంటాయి. 45 minutes లో టోటల్ 60 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మ్యాథ్స్ నుంచి 20, సైన్స్ నుంచి 10, ఇంగ్లీష్ నుంచి 15, రీజనింగ్ నుంచి 10, జీకే నుంచి 5 క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. మినిమం 30 మార్క్స్ జనరల్, అలానే EWS, OBC కేటగిరీ వాళ్ళు తెచ్చుకోవాల్సి ఉంటుంది. SC/ST వాళ్ళు అయితే 27 మార్క్స్ పాసింగ్ మార్క్స్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇది 10th క్లాస్ సిలబస్ బేస్ చేసుకుని అనమాట. ఈ విధంగా మీరు సెక్షన్ 2, సెక్షన్ 3 కి, సెక్షన్ 4 కి, సెక్షన్ 5 కి చెక్ చేసుకోవచ్చు. సో దీన్ని బేస్ చేసుకుని మీరు ఏ ఎగ్జామ్స్ రాయాలి అనేది ఇక్కడ
మనకు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది రిటన్ ఎగ్జామినేషన్ లో. ఇవన్నీ అబ్జెక్టివ్ టైప్ లోనే వీళ్ళు కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. డీటెయిల్డ్ సిలబస్ ఇండియన్ కోస్ట్ గార్డ్ వెబ్సైట్ లో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో టై బ్రేకింగ్ కండిషన్స్ అంటే సేమ్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు సేమ్ మార్క్స్ వచ్చినట్లయితే వాళ్ళకు ఫర్దర్ గా స్టెప్స్ ఏ విధంగా ఉంటాయని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ స్టేజ్ 2 చూసుకున్నట్లయితే ఎవరైతే ఫస్ట్ స్టేజ్ ఎగ్జామినేషన్ లో మెరిట్ తెచ్చుకుంటారో వాళ్ళకు స్టేజ్ 2 ఎగ్జామినేషన్ సంబంధించి ఈ అడ్మిట్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. స్టేజ్ 2 మనకు 1 or 2 days లో కంప్లీట్ అనేది చేస్తారనమాట. ఇది కేవలం క్వాలిఫైయింగ్ నేచర్ లో మాత్రమే ఉంటుంది. దీంట్లో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన షూ, టీ షర్ట్, ట్రౌజర్ మీరే తెచ్చుకోవాల్సి ఉంటుంది. దీంట్లో 1.6 kilometers 7 minutes లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 20 మనకు సిటప్స్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఉతక్ బైతక్ అంటారు. 10 పుషప్స్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ లో మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసింటారో అవి ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఇక్కడ చేస్తారనమాట. ఇక్కడ మీరు ఫెయిల్ అయినట్లయితే మిమ్మల్ని రిజెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చేసి రీ అసెస్మెంట్ ఆఫ్ ఇన్కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో కొంతమంది వాళ్ళ అకాడమిక్ లో మంచి మార్కులు వచ్చిండవు, కానీ ఇక్కడ చూస్తే వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జీడీ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే 110 మార్క్స్ ఫ్రెండ్స్ మాక్సిమం. సో సెక్షన్ 1 లో 60 వచ్చాయి, సెక్షన్ 2 లో 50 వచ్చాయి. కానీ వాళ్ళ యొక్క అకాడమిక్ చూసుకున్నట్లయితే వాళ్ళకు కేవలం 70 లేదా అంతకంటే తక్కువ పర్సెంటేజ్ వచ్చినట్లయితే వాళ్ళను ఇన్కన్సిస్టెంట్ పర్ఫార్మర్ గా గుర్తించి వాళ్ళకు అడిషనల్ గా ఇంకొక ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత దీంట్లో కంపల్సరీగా వాళ్ళు పాస్ మార్క్స్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది, లేదా వీళ్ళని రిజెక్ట్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ కి ఎటువంటి సంబంధం లేదనమాట. ఈ అడిషనల్ ఎగ్జామినేషన్ అనేది ఇనిషియల్ గా వీళ్ళు మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించి చాలా డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఒకవేళ మీరు అన్ఫిట్ అని వాళ్ళు తేల్చినట్లయితే అంటే పర్మనెంట్ గా కానీ టెంపరీగా కానీ మీరు అపీల్ అనేది చేసుకోవచ్చు అనమాట. విత్ ఇన్ 21 days లో పర్మనెంట్లీ అన్ఫిట్ అయితే ఫిట్ అని మీరు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. టెంపరీ అన్ఫిట్ అయితే 42 days అనేది చూసుకోవచ్చు అనమాట. దీనికి మిలిటరీ హాస్పిటల్స్ కానీ లేదా కోస్ట్ గార్డ్ హాస్పిటల్స్ కానీ వీళ్ళు కన్సిడర్ అనేది చేస్తారు. ఎవరైతే స్టేజ్ 1 అలానే స్టేజ్ 2 లో బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింటారో వాళ్ళకు స్టేజ్ 3 కి పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది ఫైనల్ మెడికల్ ఉంటుంది అనమాట చిలక దగ్గర. ఇది కూడా 1 or 2 days అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా ప్రతి ఒక్క స్టేజ్ లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. దాంట్లో నేమ్, డేట్ ఆఫ్ బర్త్, పేరెంట్స్ నేమ్, పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్, వ్యాలిడిటీ ఆఫ్ డాక్యుమెంట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేయడం జరుగుతుంది. ఇవి ఆన్లైన్ లో మీరు ఇచ్చిన డీటెయిల్స్ తో కంపేర్ చేసి ఏమైనా మిస్ మ్యాచ్ ఉంటే మిమ్మల్ని డిస్క్వాలిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఫైనల్ మెడికల్ టెస్ట్ చిల్కా దగ్గర కండక్ట్ చేసినప్పుడు ఎవరైతే మెడికల్ గా ఫిట్ లేరని వస్తారో వాళ్ళను ట్రైనింగ్ అనేది వీళ్ళు పంపించారు ఫ్రెండ్స్. అటువంటి వారు మీరు మెడికల్ గా ఉన్నట్లయితే మీరు అప్పీల్ కూడా చేసుకోవచ్చు అనమాట. మిలిటరీ హాస్పిటల్స్ అలానే మనకు ఏదైతే చిల్కా ఉంటుందో ఆ హాస్పిటల్స్ నుంచి మాత్రమే మీరు ఫర్దర్ గా మీ మెడికల్ గా ఫిట్ అని ప్రూవ్ చేయించుకోవాల్సి ఉంటుంది విత్ ఇన్ 21 days లో. దానికి సంబంధించి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అన్ని క్యాండిడేటే భరించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫైనల్ గా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలానే పోలీస్ వెరిఫికేషన్ ఫామ్ అలానే అదర్ అసోసియేటెడ్ ఫార్మ్స్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పోలీస్ వెరిఫికేషన్ ఫామ్ అనేది మనకు మన కోస్ట్ గార్డ్ అఫీషియల్ వెబ్సైట్ లో వాళ్ళు ప్రొవైడ్ చేయడం. 4th స్టేజ్ లో అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేస్తారు ఫ్రెండ్స్ త్రూ బోర్డ్స్ ద్వారా. అంటే ఏ బోర్డు, ఏ యూనివర్సిటీ, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ నుంచి ఎంక్వైరీ చేసి మిమ్మల్ని వెరిఫై అనేది చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు నాట్ జెన్యూన్ అని తెలిస్తే టర్మినేట్ అనేది చేస్తారనమాట. ఈ నోటిఫికేషన్ సంబంధించి మీరు కేవలం ఒక్క పోస్ట్ కి మాత్రమే అప్లై అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మల్టిపుల్ పోస్ట్ అప్లై చేసినట్లయితే మిమ్మల్ని రిజెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ మెన్షన్ చేసిన మెయిల్ కి కానీ లేదా ఈ ఫోన్ నంబర్స్ కి కానీ కాల్ చేసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు DB కైనా అప్లై చేయొచ్చు, లేదా GD కైనా అప్లై చేయొచ్చు, లేదా యాంత్రిక, మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్. సో వీటిలో ఏదో ఒక దానికి మాత్రమే మీరు అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. మీరు డాక్యుమెంట్ అప్లోడ్ చేసేటప్పుడు 2 phases లో కానీ ఆన్లైన్ ఎప్పుడు అప్లోడ్ చేయమన్నా కానీ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రమే స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. మీరు ఫోటో కాపీ మీద మీ సైన్ సిగ్నేచర్ చేసి కానీ అప్లోడ్ అనేది చేయకూడదు. కంపల్సరీ డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలని ఇక్కడ చాలా లిస్ట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కలర్ ఫోటోగ్రాఫ్ అవి కూడా November 2020 బిఫోరే కంపల్సరీగా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఆ ఫోటో కూడా మీరు బ్లాక్ స్లేట్ పట్టుకొని దాంట్లో వైట్ చాక్ పీస్ తో మీ నేమ్, ఆ ఫోటో ఎప్పుడైతే తీసారో ఆ డేట్ కూడా వేసి మీరు ఫోటో అనేది దిగాల్సి ఉంటుంది. సిగ్నేచర్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం 10th క్లాస్ మార్క్స్ మెమో, అలానే ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్. ఎవరైతే EWS, SC, ST, OBC క్యాండిడేట్స్
ఉంటారో వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాండిడేట్స్ ఎవరైతే ఏజ్ 18 ఇయర్స్ కంటే తక్కువగా ఉన్నట్లయితే సో వాళ్ళు పేరెంట్స్ యొక్క సిగ్నేచర్, గార్డియన్ యొక్క సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు అడిషనల్ డాక్యుమెంట్స్, మీరు ఏ పోస్ట్ కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అనేది కంప్లీట్ గా అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎవరైతే స్టేజ్ 2 కి క్వాలిఫై అవుతారో వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. పోస్ట్ వైజ్ ఒకసారి చెక్ చేసుకోండి, వీడియో అనేది చాలా లెంత్ అవుతుంది కాబట్టి. ఇక్కడ ఆప్షనల్ డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి అని కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ ఫీ చూసుకున్నట్లయితే SC ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. వాళ్ళు జనరల్ పోస్ట్ కి అప్లై చేసినా కూడా రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ 250 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఇది పే అనేది చేయొచ్చు. ఎగ్జామ్ సిటీకి సంబంధించి స్టేజ్ 1, స్టేజ్ 2 లో మీరు 5 ప్రిఫరెన్సెస్ అనేది ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. SC ST క్యాండిడేట్స్ కి ఇంపార్టెంట్ గా వీళ్ళు ఫస్ట్ చాయిస్ అనేది ఇస్తారనమాట. ఫస్ట్ విత్ ఇన్ 30 కిలోమీటర్స్ లో ఉంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదైనా కానీ, లేదా బియాండ్ ఉన్నా లేదా నియర్ బై సిటీ ఉన్నా సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది SC ST క్యాండిడేట్స్ కే ఉంటుందని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. టెంటేటివ్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే మనకు జీడీకి సంబంధించి స్టేజ్ 1 మిడ్ లేదా ఎండ్ మార్చ్ లో ఉంటుందని, అలానే నావిక్ కూడా అలానే యాంత్రిక్ కూడా సేమ్ డేట్స్ ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టేజ్ 2 చూసుకున్నట్లయితే మూడింటికి సేమ్ మెన్షన్ చేశారనమాట. అండ్ ఏప్రిల్ లేదా ఇయర్లీ మే 2021 ఉండొచ్చని. స్టేజ్ 3 చూసుకున్నట్లయితే జీడీకి యాంత్రిక్ కి మనకు ఆగస్టు 1 లో ఉండొచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు. DB అంటే డొమెస్టిక్ బ్రాంచ్ కి చూసుకున్నట్లయితే అక్టోబర్ స్టార్టింగ్ లో ఉండొచ్చు అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇయర్. ఈ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 కి సంబంధించిన అడ్మిట్ కార్డులు కానీ ఏమైనా డేట్స్ అనౌన్స్మెంట్ కానీ రెగ్యులర్ గా వాళ్ళు వెబ్సైట్ లో అప్డేట్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. మనకు ఎటువంటి ఈమెయిల్ అనేది సెండ్ చేయరు. అందుకనే అభ్యర్థులు రెగ్యులర్ గా వెబ్సైట్ అనేది విజిట్ చేస్తూ ఉండాలి అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. రైల్వే ఎగ్జామ్స్ లాగానే ఎగ్జామినేషన్ సిటీ వీళ్ళు స్టేజ్ 1 ఎగ్జామినేషన్ ఎప్పుడైతే ఉంటుందో దానికి 10 days ముందు అఫీషియల్ వెబ్సైట్ లో మేము ఉంచుతాము ఎగ్జామినేషన్ సిటీ తెలుసుకోవడానికి అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ అడ్మిట్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఈమెయిల్స్ కూడా సెండ్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. సో వాటిని క్యాండిడేట్ లాగిన్ ద్వారా మీరు 2-3 days కి బిఫోర్ ఎగ్జామినేషన్ మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత స్టేజ్ 3 వరకు విత్ ఇన్ 20 days లోపల మీకు రిజల్ట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈచ్ స్టేజ్ లో మీరు ఏ డాక్యుమెంట్స్ తీసుకొని పెట్టుకోవాలి అని ఇక్కడ క్లియర్ గా పాయింట్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. మెడికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్లయితే మినిమం 157 హైట్ అనేది ఉండాలి. ఇక్కడ మెన్షన్ చేసిన లిస్ట్ మొత్తము 2 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అంటే 155 సెంటీమీటర్స్ ఉన్న ఇక్కడ మెన్షన్ చేసిన వాళ్ళకి సరిపోతుంది అనమాట. చెస్ట్ మినిమం ఎక్స్పాన్షన్ ఊపిరి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ ఉండాలి. వెయిట్ హైట్ కి ఏజ్ కి ప్రపోర్షనేట్ గా 10% యాక్సెప్టబుల్ ఫ్రెండ్స్. హియరింగ్ నార్మల్. పర్మనెంట్ బాడీ టాటూస్ నాట్ అలౌడ్ ఫ్రెండ్స్ ఎనీ పార్ట్ ఆఫ్ బాడీ అని ఇక్కడ మెన్షన్ చేశారు. కానీ కొన్ని దగ్గరలో కన్సెషన్ అనేది ఇస్తారనమాట. ఎవరైతే ట్రైబల్ ఏరియాస్ కి సంబంధించిన వాళ్ళు ఉంటారో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ట్రైబల్ ఏరియాని డిక్లేర్ చేస్తుంటుందో వాళ్ళకి, అలానే అదర్ క్యాండిడేట్స్ కి పర్మనెంట్ బాడీ టాటూస్ ఎక్కడైతే అంటే పర్మిట్ చేస్తారు అనేది ఇక్కడ క్లియర్ లిస్ట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. టాటూస్ కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లో వాళ్ళు క్లియర్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి మొత్తం క్వాలిఫై అయిపోయిన తర్వాత వీళ్ళకు ట్రైనింగ్ అనేది జనరల్ డ్యూటీ యాంత్రిక్ వాళ్ళకు అలానే డొమెస్టిక్ బ్రాంచ్ వాళ్ళకు అక్టోబర్ 2021 నుంచి చిల్కాలో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత సి ట్రైనింగ్ ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ జనరల్ గైడ్ లైన్స్ అనేది చాలా లిస్ట్ మెన్షన్ చేశారు. ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ప్రతి ఒక్క స్టేజ్ లో ఒరిజినల్ సర్టిఫికేట్స్, మార్క్స్ మెమోస్ అనేది తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. మీకు స్టేజ్ 2 అప్పుడు మీ డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ చేసిన తర్వాత తిరిగి ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. స్టేజ్ 3 వెరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళు తీసుకొని పెట్టుకుంటారనమాట. ఒకవేళ స్టేజ్ 3 లో మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో మీరు ఫెయిల్ అయినట్లయితే వాళ్ళు మిమ్మల్ని రిటర్న్ చేసి ఇంటికి పంపించడం అనేది జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్స్ అటెండ్ అవ్వడానికి ట్రావెల్ ఎక్స్పెన్సెస్ చూసుకున్నట్లయితే SC ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో నాట్ ఎంప్లాయిడ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కింద వాళ్ళకు ఆర్డినరీ సెకండ్ క్లాస్ ఫేర్ అనేది ట్రైన్ లేదా గవర్నమెంట్ బస్ లేదా స్టీమర్ ద్వారా వచ్చినప్పుడు వాళ్ళు టికెట్ చూపిస్తే వాళ్ళకు రియంబర్స్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. షార్టెస్ట్ రూట్ ద్వారా వచ్చిన వాళ్ళకు అది కూడా బియాండ్ 30 కిలోమీటర్స్ ఉంటే మాత్రమే వీళ్ళకి ప్రొవైడ్ అనేది చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ట్రావెల్ ఫార్మ్స్ ఏ విధంగా ఉంటాయనేది మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్ వెబ్సైట్ లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ ట్రైన్ టికెట్ అనేది పొందొచ్చు. కేవలం SC ST వాళ్ళు మాత్రమే. ఈ శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే జనరల్ డ్యూటీ వాళ్ళకు 21,700 ఉంటుంది ఫ్రెండ్స్. వీటితో పాటు DA ఉంటుంది, అదర్ అలవెన్సెస్ కూడా ఉంటుంది అనమాట. వాళ్ళ యొక్క నేచర్ ఆఫ్ డ్యూటీ అండ్ ప్లేస్ కి సంబంధించి. డొమెస్టిక్ బ్రాంచ్ వాళ్ళకు కూడా సేమ్ 21,700 మాత్రమే ఉంటుంది. DA ఉంటుంది, అదర్ అలవెన్సెస్ వాళ్ళ యొక్క నేచర్ ఆఫ్ డ్యూటీ అండ్ ప్లేస్ ని బట్టి ఉంటుంది. యాంత్రిక్ చూసుకున్నట్లయితే 29,200 ఉంటుంది ఫ్రెండ్స్. దీనితో పాటు అదర్ అలవెన్సెస్ అలానే మనకు 6,000
200 యాంత్రిక్ పే అనేది వీళ్ళు పే చేయడం జరుగుతుంది. ప్రమోషన్స్ చూసుకున్నట్లయితే ప్రధాన అధికారి లేదా ప్రధాన సహాయక్ ఇంజనీర్ వరకు వీళ్ళను ప్రమోట్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. వాళ్ళ యొక్క పే స్కేల్ చూసుకున్నట్లయితే 47,600 వరకు ఉంటుందన్నమాట. దానితో పాటు యాంత్రిక్ పే అనేది కూడా పే చేయడం జరిగింది. అదర్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే చాలా మంది వీటి కోసమే ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి అనేది జాయిన్ అవుతుంటారు. ఫ్రీ రేషన్, క్లాతింగ్ ఉంటుంది, ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. వాళ్ళ సెల్ఫ్ కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి, డిపెండెంట్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అకామిడేషన్ కూడా సెల్ఫ్ అండ్ ఫ్యామిలీకి చాలా తక్కువ ఫీతో వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలానే హెచ్ఆర్ఏ కూడా ఇవ్వడం జరుగుతుంది. 45 డేస్ అన్యువల్ లీవ్స్ ఉంటాయి, 8 డేస్ క్యాజువల్ లీవ్స్ ఎవ్రీ ఇయర్ కి ఉంటాయి అన్నమాట. ఎవరైతే రిటైర్మెంట్ అవుతారో వాళ్ళకి పెన్షన్ స్కీమ్ కూడా వర్తించడం జరుగుతుంది. వాళ్ళకి క్యాంటీన్స్ ఉంటాయి, తర్వాత వేరియస్ లోన్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఈసీహెచ్ఎస్ మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి అన్నమాట. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు పొరపాటున ఏమైనా జరిగినా కూడా ఇన్సూరెన్స్ అనేది 50 lakhs వరకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ జాబ్స్ కి సంబంధించి ఎవరైనా దుష్ప్రచారం చేసినట్లయితే ఇక్కడ మెన్షన్ చేసిన నంబర్ కు మీరు కాల్ చేసి ఇంటిమేట్ అనేది చేయొచ్చు. మీరు ఈ జాబ్స్ కి డైరెక్ట్ గా అప్లై చేయాలనుకుంటే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు అప్లై కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. డైరెక్ట్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే జనవరి 19, 2021 ఈవినింగ్ 6 o'clock వరకు మాత్రమే ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇది 5వ తేదీ నుంచి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ చాలా లెంతీగా ఉంది. ప్రతి ఒక్క డీటెయిల్స్ చెప్పడానికి చాలా వీడియో లెంత్ అనేది అయిందనమాట. ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో, ఆర్మీలో వర్క్ చేయాలి, నేవీలో వర్క్ చేయాలని, ఖచ్చితంగా వాళ్ళందరికీ వీడియో అనేది షేర్ చేయండి. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.